ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. మొన్న ఎపిసోడ్స్ చూసినాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అయితే నిన్న ఎపిసోడ్లో మనకు కనిపించినట్టుగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో అదేనండి మన ఇద్దరు కెప్టెన్స్. నిజంగా అసలు ఎక్స్పెక్టే చేయలేదు, ఎందుకంటే సుమన్ అన్న చాలా వీక్ ఉంటాడు కాబట్టి నిఖిల్కి ఒక ఛాన్స్ ఉండే అనమాట. వీక్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని ఉంటే తను కెప్టెన్గా అయ్యే ఛాన్స్ ఉండే, ఆ ఛాన్సెస్ అయితే హై లెవెల్లో ఉండేది. కాకపోతే నిఖిల్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైనా సరే మనతో పోటీ పడాలి అంటే మనకి సమ ఉజ్జి ఉండాలి అని చెప్పేసి నిన్న నిఖిల్ కూడా అది నిరూపించుకున్నాడనే చెప్పాలి. బిఫోర్ చూసుకుంటే చాలామంది వీక్ కంటెస్టెంట్ అయిన మన సుమన్నే ప్రతిసారి కూడా సెలెక్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ నిన్న మాత్రం నిజంగా ఒక గేమర్ అని అనిపించుకున్నాడు నిఖిల్ గేమ్ ప్లే కూడా చాలా బాగుంది. తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బేసిక్గా అబ్బాయి అసలు తెలుగు అబ్బాయిలాగా అనిపించాడు అనమాట. సో సాయి శ్రీనివాస్ కూడా అసలు నిజంగా ఆ స్ట్రాటజీస్ కానీ ఆ గేమ్ ప్లే కానీ వేరే లెవెల్లో గేమ్ ఆడుతున్నాడు అనమాట. అండ్ ఇంకొకటి నిన్న గేమ్లో మనకి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది చాలా గజిబిజి అయిపోయింది. తనుజ సంచాలకుగా పెట్టి మంచి పని చేశారో మరి ఇంకేం చేశారో అర్థం కాలేదు. కానీ నిన్న శాండ్ బ్యాగ్స్ మాత్రం అసలు నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది. ఏంటి అంటే వన్ సైడే దివ్య 2 శాండ్ బ్యాగ్స్ వేయడం అనేది కొంచెం అన్ఫేర్ అనిపించింది. ఒక సైడ్ అవ్వేసరికి ఆ బడన్ అంతా పడే హ్యాండ్ మొత్తం కూడా లాగేసింది అనమాట తనకి. సో దానివల్ల నిఖిల్ కింద పడిపోయాడు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యి ఉండి దాని తర్వాత వన్ డే నువ్వు క్యాప్టెన్, ఆ తర్వాత నువ్వు క్యాప్టెన్ కాదు వేరే వాళ్ళు అంటే ఎవ్వరు కూడా తీసుకోలేరు. సో ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇమ్మాన్యుయల్కి జరిగినప్పటికీ కూడా నిఖిల్కి ఆ శాండ్ బ్యాగ్ వేసాడేంటి, ఆ పెయిన్ ఆల్రెడీ అనుభవించినోడే కదా అనేది కొంచెం అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి హౌస్మేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ హౌస్మేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మనకి గౌరవ్ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు, ఇంకా అదే కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో అనే సెన్స్లో కూడా వేశారు అనే నాకైతే అనిపించింది అనమాట. మీకు కూడా అలాగే అనిపించి ఉంటుంది మేబీ, ఎందుకంటే క్యాప్టెన్ అయ్యుండి క్యాప్టెన్సీ అనేది కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది. కానీ నిఖిల్కి సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా బెస్ట్ ట్రై అని కూడా చెప్పాలి. ఆయిషా నిన్న అసలు స్మార్ట్ గేమర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆయిషా విషయానికి వస్తే నేను బరువుని బ్యాలెన్స్ చేస్తున్నా అని చెప్పింది. బరువుని బ్యాలెన్స్ చేయడం ఏంటి, రెండు ఒక సైడ్ పెట్టుకోవడం ఏంటి, ఆ బరువుని బ్యాలెన్స్ చేయకుండా అలా వదిలేసి గౌరవ్కి పెట్టిన అయిపోయేది కదా. కానీ నిన్న మంచి స్ట్రాటజీ ప్లే చేసింది ఆయిషా. ఇంకొకటి ఇక్కడ ముచ్చట్ల మధ్యలో ఒక మంచి ముచ్చట మర్చిపోయాను అనమాట. అదే దివ్యల మాధురి నిన్న మాట్లాడుతూ ఎలా మీ రాజా మీరు ఇంత రొమాంటిక్ అయితేనంటే నేనేం రొమాంటిక్ కాదమ్మా మా ఆయనే రొమాంటిక్ అని చెప్పింది. ఇక్కడ కూడా రొమాంటిక్ గురించి బాగా చెప్తుంది అంటే ఎంత పనున్నాడో అని అక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు బయటపడ్డారని చెప్పొచ్చు. సో ఇలా ఈ గేమ్ అవుతుండగా ఇంతకన్నా ముందు మనకి ఏదైతే డబ్బాలో పెట్టారో వీళ్ళని, ఆ డబ్బాలో పెట్టడంలో కూడా స్మార్ట్ గేమ్ ఆడారనే చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్లో మెల్లగా ఉరుకుతుంది అనమాట మరి రమ్య మోక్ష. అసలు రమ్య మోక్ష ఏం ఆడుతుందో ఎందుకు ఆడుతుందో తెలీదు. కొత్త జంట అనేసరికి బాగా గుర్తొచ్చేది రమ్యకి నిజంగానే డైమండ్ పవన్ మీద క్రష్ ఉందా, అది కూడా మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వీళ్ళ జంట ఇట్లుంటే నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఏం జరుగుతుంది, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని చాలా మందికి క్యూరియాసిటీ ఉందన్నమాట. సో ఈరోజు ఏమంటారు డేంజర్ జోన్లో ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఒకటి భరణి గారు అండ్ ఇంకొకటి మన రాము రాథోడ్, ఇంకొకటి దివ్య. మోస్ట్లీ దివ్యకే బయటికి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ దివ్య బయటికి రాకపోయిందంటే ఎందుకు అంటే దీంట్లో రీజన్ ఉందనమాట. ఒకటి వచ్చేసి ఇమ్మాన్యుయల్కి పవర్ హస్త్రా ఉంది. పవర్ హస్త్రా నాకు తెలిసి నాన్న కోసం వాడితేనేమో నాన్న సేవ్ అయిపోతాడు. సో దివ్య కోసం వాడే ఛాన్స్ ఏదైనా ఉంటేనేమో నో ఎలిమినేషన్ ఉంటుంది, లేదా మోస్ట్లీ అయితే దివ్యనే బయటకు వచ్చేసే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తున్నాయి. సో వీళ్ళు కాకుండా ఇంకా ఈసారి దివ్యల మాదిరికి మన నాగమామ గట్టిగా జామ్ బటర్ పూసేసాడు అనమాట. గట్టిగా ఇచ్చుకున్నాడు అండ్ ఆమె దగ్గర ఉన్న ఎలిమినేషన్ పవర్ని లాగేసుకున్నాడు. సో ఇప్పుడు ఆమె మొత్తం జుజుబి, ఆమె దగ్గర 0 ఏమీ లేదు. ఇంకా ఆమె పొగరు చూపించినా వేస్టే, ఆమె ఆడే ఆట కూడా కంటిన్యూస్గా కామ్గా ఆడితేనే మంచిది, లేకపోతే మరొక వీక్లో కన్నా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే ఈ రోజు అంటే నిన్న మొన్న రేటింగ్ కన్నా కూడా ఈరోజు టీఆర్పీ రేటింగ్ కొంచెం ఎక్కువనే కనిపిస్తుంది, ఎందుకంటే దివ్యల మాధురిని వేసుకుంటున్నారు కాబట్టి. సో ఇలా గేమ్ అయితే సాగుతుంది.
ఇంకా మిగతాదైతే మనం చెప్పా కదా కొన్ని నేమ్స్, ఆ నేమ్స్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, మీరు ఎవరు ఎలిమినేట్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు, అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి క్రేజీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షిత.